ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీ ఎంతో విషాదాన్ని నింపింది. ఆ పెరేడ్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 3 నెలల పాటు ఈ ఘటనపై ఎలాంటి స్పందన చేయని ఆర్సీబీ ఇప్పుడు మౌనం వీడింది. ఆర్సీబీ కేర్స్ పేరుతో అభిమానులకు అండగా ఉంటామని ప్రకటించింది. మరణించిన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు మేనేజ్మెంట్ ముందుకొచ్చింది. అభిమానుల ప్రాణాలు వెలకట్టలేనివని, కానీ తమ వంతు సాయంగా 25 లక్షలు అందిస్తున్నట్లు ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా తన సోషల్ మీడియాలో ప్రకటన కూడా విడుదల చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఓ మాయని మచ్చలా మారిన ఈ ఘటనపై 3 నెలల పాటు మౌనం పాటించిన ఆర్సీబీ చివరికి తమ అధికారిక సోషల్ మీడియా వేదికలో స్పందించింది. ఆ రోజున మన ఆర్సీబీ కుటుంబంలోని 11 మందిని కోల్పోయామని, వారి లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని పేర్కొంది. కానీ మొదటి అడుగ్గా ప్రతి బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదని, మానవత్వానికి, ఏకత్వానికి ఇచ్చే వాగ్దానం అంటూ పేర్కొంది. ఈ క్రమంలో ఆర్సీబీ కేర్స్ పేరుతో కొత్త ఆవిష్కరణకు కూడా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పలు చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపింది. అయితే అభిమానులు, విమర్శకులు మాత్రం ఆలస్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నమే అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రభావంతో ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ కి చిన్నస్వామి స్టేడియానికి ఇచ్చిన అనుమతులు కూడా రద్దయ్యాయి. బహుశా ఇకపై చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు జరిగే అవకాశాలు కూడా లేకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.